సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వీర హనుమాన్ విజయయాత్ర పోస్టర్ ను విహెచ్పి ఆవిష్కరించింది। ఈ కార్యక్రమంలో విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, రావినూతల శశిధర్, ప్రచార ప్రముఖ బాలస్వామి, శివరాములు పాల్గొన్నారు। హిందువులు పేద ధనిక అనే భేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉండాలని నరసింహమూర్తి సూచించారు। కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు। అయితే రాజకీయాలకు తావు లేకుండా హిందువులంతా ఏకమైతేనే మనుగడ సాధ్యమని, లేదంటే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు। వీర హనుమాన్ విజయయాత్రకు ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ కార్యకర్త తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు। మన దగ్గర భాగ్యనగరంలో అనేకమైనటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి। కొన్ని చోట్ల వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇది వక్ఫ్ బోర్డు భూమి అని కబ్జా చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని కూడా యువకుల్లో చైతన్యం నింపడం, మన యొక్క భరతమాత యొక్క భూమిని కాపాడదాము, మన ధర్మాన్ని కాపాడదాము, దేశం గురించి మనము కట్టుబడి నిలుద్దామని కూడా యువకుల్లో చైతన్యం నింపడం గురించి ఈ యొక్క శోభయాత్ర తీస్తూ ఉన్నాం। రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తీయడం జరుగుతూ ఉంది। కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరము మనం పాల్గొందాం, మన శక్తిని నిరూపిద్దాం, మన ధర్మాన్ని కాపాడదాము, దుర్మార్గులను మత మార్పుల యొక్క మాఫియాను తరిమి కొడదామని కూడా ఈ సందర్భంగా బజరంగ దళ్ నుండి పిలుపునిస్తా ఉంది।